హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు నుంచి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరి ఆదర అభిమానాలు నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం చేసే కర్రీ వచ్చేసి మటన్ ఫ్రై చేసుకుందామండి. ఈ రోజు మనము ఈ మటన్ ఉంది కదా, ఇది 2 kgs మటను ఇలా కుక్కర్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కారం మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అల్లం అండి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇవి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్లో పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఆన్ చేసుకొని ఒక 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ పెట్టేసుకుందామండి. ఒక 78% కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. ఇందాక 4 విజిల్స్ పెట్టాం కదండి, మనం ప్రెషర్ మొత్తం తీసాక చూద్దాం మటన్ ఎంతసేపు ఉడికింది అనుకుందాం. చూడండి, మటన్ చాలా బాగా ఉడికిపోయింది. 80% కుక్ అయిందండి. దీన్ని మనం ఫ్రై చేసుకున్నాము. ఆనియన్ హీట్ అయింది కదండి, మనం ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాం. ఆనియన్ మంచిగా అవుతుంది కదండి, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుతాం. కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాం ఇందులో. ఇలా ట్రై చేయండి, మటన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇందులోకి మనం టమాటా రసం కానీ మిరియాల రసంతో పాటు కానీ సాంబార్తో పాటు కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి ఇది కాంబినేషన్. మటన్ పీసెస్ వేసుకున్నాం. అంటే నేను బోన్స్ ఉన్నాయి కదా, బోన్స్ వేయట్లేదు, ఓన్లీ మిగతా పీసెస్ వేసుకున్నాను. బోన్స్ కొంచెం గ్రేవీ లాగా సపరేట్ చేస్తానండి. దీనికి మెత్త పీసెస్ అయితేనే చాలా బాగుంటుందండి ఫ్రై, బోన్ లేకుండా. ఇప్పుడు ఇది కలిపేసుకొని ఒక 20 మినిట్స్ ఫ్రై కావాలండి. ఇది కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 20 మినిట్స్ ఫ్రై అయినాక కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో చెప్తానండి ఏం వేయాలో. ఇందులో కొంచెం వాటర్ ఇంకుతుంది కదండి, దగ్గరకు అవుతుంది, కొంచెం ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. దీనిలో ఒకసారి కలిపేద్దాం. ఇలా కలుపుదామండి. వాటర్ అంతా తగ్గిపోతుంది కదా, అడగంటకుండా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకున్నామండి. కారం ఉప్పు అన్నీ సరిపడా వేసానండి. మీకు ఏమైనా కావాలంటే రుచి చూసుకొని యాడ్ చేసుకోండి. లాస్ట్ ఒకటి అదే అండి, లాస్ట్ ఇంగ్రీడియంట్ వేస్తే మనకు మటన్ ఫ్రై అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, మంచిగా ఫ్రై అయింది. ఇది దీన్ని కలిపేస్తున్నాం. 5 minutes మనకు మటన్ ఫ్రై రెడీ అండి.
చెప్పాను కదా అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ లాస్ట్లో చెప్తాను. ఇది జీలకర్ర పొడి అండి, వేయించి పెట్టిన జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ అండ్ కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుందాం. దించే ముందు కొంచెం నిమ్మకాయ ఉండేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మటన్ ఫ్రై రెడీ. మనకు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నిమ్మకాయ పిండడం మర్చిపోయామండి, కొంచెం నిమ్మకాయ పిండేసుకున్నాం. మనకు మటన్ ఫ్రై రెడీ అయినట్టు. ఇలా కలిపిస్తే అయిపోయిందండి. చూడండి ఎంత దగ్గరికి అయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మా చిన్నోడు ట్రై చేస్తాడు. చేసిన తర్వాత చెప్తాడు టేస్ట్ ఎలా ఉంది. నిజం చెప్పు, బాగుందా?